దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? అవసరానికే దైవమా? అనుభవించుటే న్యాయమా? అవసరానికే దైవమా? అనుభవించుటే న్యాయమా? నీ సుఖమే ముఖ్యమా? తన త్యాగమే వ్యర్థమా? నీ బ్రతుకే నీ ఇష్టమా? నీ బ్రతుకే నీ ఇష్టమా? దేవునికే సంతాపమా? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? అలాగే మరి ప్రార్థనతో మరి బాప్టిస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. మన మధ్యలో మిరియం గారు కొద్దిగా మరి ప్రార్థన చేసి బలపరచాల్సింది మనం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, నిత్య నివాసుడు మా ప్రభా, అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ ఆగస్టు నెలలో నా ప్రభా నీకు వందనములు నాయన. మీరు చేస్తున్న అద్భుతాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. ఆది కాలంలోనే భూలోకంలోనికి మేము ఉద్భవించక ముందే నా ప్రభా నీ బిడ్డని ప్రేమించి నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రేమించకపోతే నా ప్రభా మేము ఇట్టి స్థితిలోనికి రాలేము నాయన. అది నీ సంకల్పమై ఉన్నది ప్రభా, నీకు వందనాలు. లాజరు గారిని ప్రభా యెస్తోరమ్మను మీరు దర్శించి ఫలము నాయన. ఇదిగో నీకు నా ప్రభా అయ్యా నీ సాధనముగా వాడబడుటకు నా తండ్రి యవన కాలంలో మీరు ఎట్లా అయితే ప్రభా బాప్తిస్ము పొంది ఉన్నారో నాయన, మీరన్నారు నా తండ్రి అర్ధాను నదిలోనికి ప్రభా యోహాను భక్తుడు గారి నాయన, అపాత్రుడినైన నేను నా తండ్రి నీకు నేను బాప్తిస్ము ఇవ్వటమా అన్నప్పుడు నా తండ్రి నీతి యావత్తు లోకములో ఇలా జరగవలను ఇప్పటికి కానిమ్మని నా ప్రభా మీ దాసుని బలపరిచారు తండ్రి. అలాగే నా ప్రభా గంగాధరవి గారిని మీరు దర్శించి ఇదిగో నా తండ్రి నీ యొక్క నీతిమంతుల జాబితాలో నీ బిడ్డను లెక్కించుటకు ప్రభా రాజేష్ని మీరు దినమందు సిద్ధపాటు చేసి ఉన్నారు నాయన. నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క చీకటిలో నుండి ఎలుగుకలమైన మార్గములోనికి నీ బిడ్డను నడిపించుటకు ప్రభా గుణశీలుడవు నీవు, జయశాలుడవు నీవు గనుక నాయన నీ బిడ్డ నా తండ్రి నీ రక్తములోనికి కడబడుగుటకు ప్రభా ఈ దినమందు నిశ్చయించుకుని ప్రభా ఈ లోకములో ఉన్నదంతా పెంటని ఎంచి నా ప్రభా పౌలు వలె వాడబడుటకు నా తండ్రి ఈ దినమందు నా ప్రభా నీ సాక్షిగాను నీ బిడ్డ నాయన అయ్యా బాప్తిస్ము తీసుకుని చుండగా దేవాది దేవుడు అయిన మా ప్రభు మీరు తేర చూసి నాయన నీ ఆత్మని బిడ్డపై ఉంచి మీరు బలపరచమని అడుగుచున్నాను. ఇది మొదలుకొని నిరంతరము ప్రభా దైవజనుల ఆధీనములో బాలుడైన సమయాలు ఎలా నడిచినాడో అలాగ నీలో నడిచి నమ్మకముగా అయ్యా నీ సేవ చేసే బిడ్డగా నిలబడుటకు నా ప్రభా అయ్యా నీకు వందనాలు నా తండ్రి. మీరు దర్శించి ఇక్కడ మేమే కాదు నాయన నీ షేరేపులు కేరేపులు దేవదత్తులు అయ్యా ఆనందించుచున్నారు తండ్రి. మహాసింహాసనం మీద మీరు ఎంతో సంతోషించుచున్నారని బిడ్డ విషయాన్ని మేము నమ్ముచున్నామయ్యా నీకు వందనాలు. అయ్యా నీ బిడ్డని మీరు నీ చేతులకు సమర్పించి నా ప్రభు బాప్తిస్ము తీసుకుని చున్న నీ బిడ్డని మీరు బలపరచమని అడుగుచున్నాను. ఇప్పుడే నా తండ్రి ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మ వర్షమును నీ బిడ్డలానికి పంపించి నీ సర్వసత్యంలోనికి నడిపించగలరని నీ బిడ్డల చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో బాప్తిస్ము ఇచ్చుండగా దయా కృప మెండుగా నీ బిడ్డపై నుంచమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము మా కన్న తండ్రి. ఈరోజు బాప్తిస్ము తీసుకోవడానికి నీకు నువ్వుగా అంగీకరిస్తున్నావా? బలవంతం ఎవరన్నా ఏం లేదు కదా, నీకు నువ్వుగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావు. సరే మంచిది. యేసు దేవుడని నమ్ముతున్నావా? యేసు రక్షకుడని నమ్ముతున్నావా? యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయి
ఆయన మృత్యుంజయుడై 3వ రోజున లెగిశాడని, ఆయన రక్తంలో మన పాపాలన్నీ క్షమింపబడతాయని, క్షమిస్తాడని, ఆయన ద్వారా పాప విమోచనం జరుగుతుందని నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. యేసు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలుగుతావా? ఎందుకంటే మరి బాప్తిస్మం తీసుకుంటున్నావు, యేసుతో నువ్వు జోడీ అవుతున్నావు, లోకంతో కాదు. ఇప్పుడు వరకు నువ్వు లోకంతో ఉన్నావు, కానీ ఇప్పుడు యేసు శిష్యుడిగా, ఒక క్రైస్తవునిగా నువ్వు ఇప్పుడు పోతున్నావు. కాబట్టి ఇక నుంచి నీ మాట తీరు, నీ కంటి చూపు, నీ ఆలోచన సమస్త విధములైన బైబిల్ జ్ఞానంతోనే నువ్వు ఉండాలి. ఓకే, అన్నీ కూడా అది ఒకటే. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కలిగే శ్రమలు వేరు, బాప్తిస్మం లేనప్పుడు వచ్చే శ్రమలు వేరు. ఒకటే బాగా అర్థం చేసుకో. దొంగకి శ్రమలు ఉండవు. ఏ ఇంట్లో దొంగ పడ్డాడో ఆ ఇంటి వాళ్ళకి శ్రమలు తప్ప దొంగకి శ్రమ ఇప్పుడు ఉండదు. అంటే పాపికి శ్రమ ఉండదు. శ్రమ ఎవరికంటే కష్టపడేవాడికి శ్రమ ఉంటుంది, పనిచేసేవాడికి శ్రమ ఉంటుంది, కానీ దొంగకి శ్రమ ఇప్పుడు ఉండదు. బాప్తిస్మం లేని వారికి ఒకవేళ శ్రమలు ఉన్నా అవి కొద్దిపాటివే. కానీ పరిశుద్ధుడిగా అయిన తర్వాత పరిశుద్ధమైన జీవితంలో నువ్వు నడవాలి అనుకునేటప్పుడు వచ్చే శ్రమలే నువ్వు తట్టుకోలేనంత శ్రమలు వస్తాయి. యేసుని విడిచేయాలన్నంత శ్రమలు వస్తాయి. వాటన్నిటిని కూడా నువ్వు తట్టుకుంటేనే నువ్వు పరలోకానికి నువ్వు సెలెక్ట్ అవుతావు. ఓకేనా? శ్రమలు రావని కాదు, శ్రమలు వస్తాయి. యేసుని నమ్మకపోయినా శ్రమలు వస్తాయి. యేసుని నమ్మిన తర్వాత ఎప్పుడు ఎదురు దెబ్బ తిననటువంటి సమస్యలు కొత్తగా అప్పుడే సైతాను కొడతా ఉంటుంది. కాబట్టి అది సైతానిది అని తెలుసుకుని ప్రభువులో నువ్వు నెమ్మది పొందాలి. ఓకేనా? ఓకే. ఒక మాట బైబిల్లో చూసుకుని మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూసుకుని బాప్తిసం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. కాబట్టి దయచేసి చదవండి. మత్తయి సువార్త 28:19. 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు. అలాగే ఆనాడు శిష్యులు ఏం చేశారంటే, ఎవరైతే బాప్తిసం కావాలని వాళ్ళు మారు మనసును తెచ్చుకున్నారో, మారు మనసు తెచ్చుకున్న వారికి, బాప్తిసం కావాలనుకున్న వారికి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారు బాప్తిసం ఇచ్చారు. కనుక ఏ శిష్యులు ఎలాగైతే చేశారో మనం కూడా అలాగే ఈరోజు మరి చేద్దాము. ఓకే. నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు, తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన ఆ దేవుడే దూతలతో పొంగిపోవాలి. ఒక్క పాపి మారితే, ఒకరిని నువ్వు మార్చితే, అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి? ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా?
దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైనను కొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యుడుగాను ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధ్యంబాగును. కాబట్టి ఒక దేవుడు దించిందిగా అందరి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, నీ ఘనమైన పాదములకు వందనాలయ్య. ప్రభువా, ఇదిగో నాయన, ఈరోజు విశ్రాంతి దినమున ప్రభువా ఒక యవనస్తుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఇదిగో నాయన, లాజరుకు ఏస్తేరముకి ఇచ్చిన దేవ మొదటి సంతాన బిడ్డైన రాజేష్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఇప్పుడు వరకైతే ఈ లోకంలో జీవించాడేమో కానీ ప్రభువా, ఈ రోజు నుంచి నాయన పాత ద్రాక్ష తిప్పులోకి ఎలాగైతే పనికిరాదో అలాగే ఇప్పుడు వరకు చేసినన్ని కూడా వదిలివేసుకుని, అయ్యా ఈ రోజు నుంచి కొత్త ద్రాక్ష రసము, కొత్త శరీరమును ద్రాక్ష రసమును ఈ రోజు నాయన తినుసు త్రాగుచుండగా బిడ్డను మీరు అభిషేకించండి ప్రభా. యవన కాలములో ఉన్నాడు ఆ బిడ్డ నాయన, నీకు ఇష్టమే ఆయా బిడ్డ నిలబెట్టుకున్నావు. ఈ రోజు నుంచి నీ సొత్తుగా వాడబడు ప్రభా, నీ సొత్తుగా వాడబడాలి ప్రభా. తండ్రి, ఇప్పుడు వరకు లోకం వైపు ఉన్నాడేమో తెలియదు కానీ మాకు అంతరంగాలు వెరిగిన దేవుడు నీకు తెలుసు ప్రభా. ఈ రోజు నుంచి ఆ బిడ్డను నీ హస్తాలతో పెట్టుకుని అయా మీరే కాసి కాపాడమని ఇప్పుడు నాయన, ఇప్పుడు తీసుకున్న శరీరం రక్తమును తీసుకుంటుండగా ఈ రోజు నుంచి అయా నీ పరిశుద్ధ గ్రంథములు లెక్కింపబడమని ఆ యొక్క రాజేష్ను దీవించి ఆశ్రయించమని, ఆ రాజేష్కి ఇచ్చిన బిడ్డ దేవా తల్లిదండ్రులను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన వాళ్ళ గొప్ప అయా తండ్రి ఈ రోజే దేవా ఇప్పుడు తీసుకున్న అయా శరీర రక్తమును మీ ఇస్తుండగా ఇచ్చేయమని నజరేతుడైన యేసు క్రీస్తు నామమున అతి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఎవరైనా కావాలనుకున్న వారు రావచ్చు.